గారు సూపర్గా ఉన్నారు. ఆయన క్యారెక్టర్ సూపర్గా డిజైన్ చేశారు అనీష్ గారు. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ జాన్విక, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సెటిల్ డౌన్. తనకి వెల్కమ్ చెప్తూ తను కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో చాలా ప్రశాంతంగా ఉంది, ఎస్పెషల్లీ వాళ్ళ యాక్టింగ్ కూడా. అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అనీష్. ఈ సినిమా తర్వాత మీరు మరిన్ని చిత్రాలు సూపర్ సక్సెస్ఫుల్గా మాకు అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. విజయ్జీ ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్లీ ఈ బ్యానర్ పేరు తెలుగు ఇండస్ట్రీలో కూడా బాగా మారుమోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, ఇప్పుడు ఇంకొక పాట, ఏదైతే పాట లాంచ్ ఇవాళ చేసుకోబోతున్నామో న్యూ సాంగ్, ఆ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా ద క్రేజియెస్ట్, మోస్ట్ టాలెంటెడ్, అమేజింగ్ పర్సన్ బాబా భాస్కర్ మాస్టర్ని కోరుకుంటున్నాము. ఇది నిజం. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్నెస్డే. అందరికీ నమస్కారం అండి. ఇది వచ్చి నా దగ్గర అని చెప్పవే లేదు. నన్ను మాస్టర్ మీరు రండి మాస్టర్, ఇది ఏదో ఉందని చెప్పి పిలిచారు. ఇది సాంగ్ అన్నా నేను ఓపెన్ చేయాలి. ఇట్స్ వెరీ షాకింగ్ మ్యాటర్. నాన్న ఎందుకు నీ ఇలాంటి థింక్ చేస్తున్నావు నాకు అర్థం కాలేదు. బట్ ఇన్ ఇండస్ట్రీలే ఫస్ట్ టైం ఒక కొరియోగ్రాఫర్తో సాంగ్ లాంచ్ చేయడం అనేది నేను ఇంతవరకు వినలేదు, ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం. థ్యాంక్స్ టు అనీష్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు, ఇది సీరియస్గా తీసుకుని న్యూ నాన్న, నేను ఎక్కడ చూడలేదు. ఆ హార్ట్ వచ్చిందే. సూపర్ అన్న. ఇలాంటి ఒక్కొక్క కొరియోగ్రాఫర్ని తీసుకుని వచ్చి ఆ పాటని చేస్తే వాడికి ఎంత ప్రౌడ్, ఎంత హ్యాపీనెస్ కదా. ఇది అందరు చూసి అందరు కొరియోగ్రాఫర్కి ఇలా చేయండి ప్లీజ్. ఇది అది చాలా నచ్చింది నాన్న, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఇంకొకటి తర్వాత చెప్తాను. చేస్తామా? ఏం చేయాలి? ఓకే, రెడీ. ఓ రిబ్బన్ కటింగ్లా లేదా? ఏదో ప్లేట్లు నీ తీసుకుని వస్తావు సిసర్, నేను ఏదో కట్ చేయాలి అనుకున్నాను నాన్న. ఓకే, అది ఇలా వేస్తుంటారా? ఓకే, థ్యాంక్ యూ. సాంగ్ స్టార్ట్ ప్లీజ్. జై గణపతి బప్ప. మంచిగా ఉండాలి. సో దీనికి కొరియోగ్రఫీ చేసింది బాబా భాస్కర్ మాస్టర్ అండ్ లిరిక్స్ అందించింది దినేష్ గారు, ట్యూన్ ఇచ్చింది ఆనంద్ గారు. అయితే ఈ పాటలో ఎప్పుడైతే హీరో గారు కనిపిస్తున్నారో హీరో గారే పాడడం జరిగింది, హీరో గారి ఫాదర్ గారు కనిపిస్తున్నారో ఆయనే పాడడం జరిగింది. సో రాజీవ్ కనకాల గారు తెలుగు చలనచిత్ర సీమలోకి సింగర్గా లాంచ్ అవుతున్నందుకు మీకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం అనమాట. అయితే హీరో, డైరెక్టర్, సింగర్. సో అనీష్ గారు అఫ్కోర్స్ చాలా హిలేరియస్గా ఉండింది. బాబా భాస్కర్ మాస్టర్ పాటల్లో ఆ యూనిక్నెస్ ఉంటుందన్నమాట. ఆయన పాటతో నవ్విస్తూ ఉంటారు కూడా, అది ఇలా. సో అమేజింగ్గా ఉంది. అన్నీ ఉన్నాయి. హ్యాపీగా ప్రశాంతంగా మీ కుటుంబంతో పాటు వచ్చి సినిమాని చూసి ఎంటర్టైన్ అయ్యి వెళ్ళండి. మీరు మీ టైం ఇస్తున్నారు, మేము మీకు ఆ టైంకి విలువనిస్తున్నాము అంటూ ఈ చిత్రం వచ్చేస్తుంది అనమాట. లవ్ ఓటీపీ అంటే ఓవర్ టార్చర్ ప్రెషర్. ప్రెషర్ ఫస్ట్ వచ్చేసింది నాకు. ఓవర్ టార్చర్ ప్రెషర్. లవ్ ఉంటే టార్చర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అనమాట. ఇద్దరిని ప్రేమించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చూసాం. అలా పాట పాడాల్సి వస్తుంది. ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న ఫాదర్ ఇలానేనా బిహేవ్ చేసేది? మీదే లవ్ మ్యారేజ్ ఆయే, ప్రేమ పెళ్లి చేసుకున్న రాజీవ్ కనకాల గారు ఇలా రియాక్ట్ అయితే ఎలా ప్రేమ మీద అసలు? లవ్ ఓటీపీ ఫస్ట్ టైం తెలుగులో వస్తుంది, స్ట్రైట్ ఫిలిం. అండ్ నా ఫ్రెండ్ అనీష్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు విజయ్ రెడ్డి ఫస్ట్ టైం ఈ సినిమా మార్కెటింగ్ నాతో వచ్చినప్పుడు కూడా నేను మామూలు సినిమా అనుకున్నాను. కానీ ఇదే ప్రసాద్ ల్యాబ్లో కొందరు డిస్ట్రిబ్యూటర్లతో నేను సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే కన్నడలో మేము ఎప్పుడు వెరైటీ ప్రయత్నాలు జరుగుతుంటాయి. అనీష్ ఒక 15 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాడు. కానీ ఫస్ట్ టైం చాలా ఎగ్జైట్ అయింది మూవీ. అంటే తెలుగు వాళ్ళు చాలా బాగా హక్ చేసుకుంటారు అని నాకు ఫీల్ అవుతుంది ఈ మూవీ. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అనీష్ గారు మెగాస్టార్ ఫ్యాన్ అండి, అండ్ మా ప్రొడ్యూసర్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో తెలుగు సినిమా చేయాలని 20 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చారు, చాలా తపన పడుతున్నారు. సో ఫైనల్గా ఆ డెస్టినీ ఇప్పుడు రీచ్ అయింది. మీ ఆశీర్వాదం తర్వాత మీ ఆప్యాయత మా సినిమా ముందు ఉండాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ ప్రవీణ్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు జాన్విక విల్ స్పీక్. సో ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారండి. ఆ లవ్ ట్రాక్స్ మనం చూస్తున్నాం, ఇద్దరిని ఎట్ ఏ టైం ప్రేమిస్తారు. అందులో జాన్విక అండ్ స్వరూపిని ఇక్కడికి రాలేపోయారు. జాన్విక, ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ everyone, all the media people, press people, thank you so much for coming today.
And I would like to apologize because I came here to Hyderabad in the morning 9. So I'm really, really sorry. This is my first press meet here and I'm really late. So konjam late, but please forgive me. And this is my first Telugu movie. I love OTP and I'm learning Telugu. So by the next press meet, I think I'll give a whole speech in Telugu. And I'm really happy to be a part of Telugu industry now. All thanks to our producer Vijay Reddy sir and Anish sir for giving me this opportunity. And he is the producer. He's a gem of a person. I'm really happy to be working in his production house. So, and then comes Anish sir, our movie director and hero. He's been very supportive, and for me, Telugu was a little bit difficult for starting. So he helped me a lot to learn the language, and I would deliver the language by myself. I would read everything and deliver the dialogues by myself. So thank you so much, sir. And then Natya sir, it's been really fun working with you. The way he used to act, I used to control myself not to laugh in front of him when we were acting. So he's an amazing actor. So it was really nice working with you. And Rajiv Kankala sir, it's an honor to be working with you, such a senior. Starting, I was a little scared to act in front of him, but he was very supportive. So thank you so much, sir. And then our DOP and Anand sir. So you have given a beautiful music to the movie, and Harsha sir, you have shown me really beautiful in the movie. So thank you so much. And Praveen sir is promoting our movie so beautifully, so nice. So thank you so much for that. And all technicians, everyone who's worked for the movie, thank you so much. And this is my first movie in Telugu. And I need all your support, all the media people, everyone's support. Please make this movie reach to a lot of people. And I promise next time I'm going to talk in Telugu. I'm really sorry. Thank you so much. And Baba Master sir, I didn't get to work with you in this movie, but I hope I'll work with you in the next movie. So thank you. అనీష్ అంత కష్టపడుతుంటారు. మిట్గా మన ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమా అనేసి కష్టపడి చేశారు. ఈ సినిమా మీరు ట్రైలర్ చూశారు, అంత బాగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. నేను సినిమా కూడా చూశాను. సినిమా మీద నాకు నమ్మకం ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. అంతే ఖర్చు పెట్టాము. అంటే మేము లిటరల్గా 2 టేకులు చేసాము. తెలుగులో ఒక టేకు, కన్నడలో ఒక టేకు. ఆమెట్గా అదో సో స్ట్రైట్ మాకు తెలుగు ఫిలం ఇది. ఆమెట్గా ఆర్టిస్ట్ రాజీవ్ కనకల సార్ గురించి చెప్పాలి. ఆయన ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఆయన సపోర్టు మాకు అంతే బాగా ఇచ్చారు. సపోర్ట్ మూవీ మేకింగ్ కానీ. ఇంకొక మాట ఏమంటే కనకాల సారు అక్కడ షూటింగ్ రేపు ఫ్లైట్ ఇంకా చేయలేదా, ఏమన్నా ఉంటే చేసుకొనేయండి, ఇంకొక రోజు ఎందుకు, నాకు ఏమన్నా ఉంటే ఈ రోజే ముగించుకొని ఎల్లుండి పై అంటే ఏ ఆర్టిస్ట్ అలా చెప్పరు కదా సార్. సో ఇంకా టైం ఉంటే వాళ్ళకి ఇంకొక దినం రెమ్యునరైజేషన్ దొరుకుతుంది కదా. సో హిస్ సపోర్ట్ వాస్ వెరీ వెరీ బిగ్ టు అస్ యాజ్ అ సీనియర్ యాక్టర్. వాళ్ళ సపోర్ట్ మాకు దొరికింది. ఇట్ వాజ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. మా కన్నడ ఆర్టిస్ట్కి అంతే, హీ వాజ్ అన్ ఇన్స్పిరేషన్. చాలా బాగా అన్ని నడిపించుకోవచ్చారు. హీ వాజ్ గైడింగ్ అస్ ఆల్సో త్రూ. అంటే ఏదైనా తప్పులు ఉంటే ఇలా కరెక్ట్ చేసుకొని అని కూడా చెప్పారు. సో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చెప్పుకుంటూ పోతే మీకు బోర్ అయిపోతుంది. అందరూ ఇదే చెప్తుంటారు కదా, అందరూ బాగుంటారు, అందరూ ఆ సినిమాలో అందరూ బాగా చేస్తారు. మా హీరోయిన్స్ కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ. నేను నమ్మేది ఏంటంటే మ్యూజిక్ లేకుండా ఏ సినిమాను లేదు సార్. మ్యూజిక్ ఉంటేనే సినిమా. రజనీకాంత్ గారు ఇలా అంటారు కదా, దానికి బీజిఎం ఇచ్చిన దానికే నా ప్రకారం అదంత ఫేమస్ అయింది అని నేను నమ్ముతాను. Because without that BGM effect, if Rajinikanth sir had done this, it would not have reached so much. వాళ్ళు గ్లాస్ వేసుకునేటప్పుడు కూడా ఆ బీజిఎం ఎఫెక్ట్ అది మొత్తం అంత రీచ్ చేసింది అని నేను నమ్ముతాను. సో ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ బాబా మాస్టర్ సార్ ఇప్పుడు మీరు చూసారు కదా, వాళ్ళు మా ప్రెస్ మీట్లో ఎట్లా ఆడుతుండారో సేమ్ వాళ్ళు అదే రొటీన్ అక్కడ కూడా. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఒక గుడ్ వైబ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా ఈజ్ అ వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి కొంచెం ఎక్కువ మాట్లాడతానండి, ఎందుకంటే
పక్కన కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాలి కాబట్టి నిజంగా నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. తెలుగు సినిమాలు చేసేవాడికి ఒక కన్నడ సినిమా ఆపర్చునిటీ వచ్చింది, బైలింగ్వెల్ బోత్ లాంగ్వేజెస్లో చేయాలని చెప్పి వచ్చారు. అనీష్ నాకు కథ చెప్పాడు, వచ్చి కథ చెప్పిన తర్వాత కథ నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది, చేసేస్తానండి ఓకే డన్ అన్న తర్వాత డౌట్ వచ్చింది. ఇప్పుడు కన్నడ లాంగ్వేజ్లో అంటున్నాడు, ఇప్పుడు నేను లిప్పు మరి సింక్ ఎట్లా నేను చేయగలుగుతానో లేదా, ఎందుకంటే ఇప్పుడు ఒక టేకు 2 టేకులు అయితే ఓకే, ఎవరైనా ఆర్టిస్టులు పక్కన ఉన్న వాళ్ళు కూడా పర్లేదులే అనుకుంటారు, అంతకన్నా ఎక్కువైతే చిరాకు పడతారు కదా, ఇబ్బంది అయిపోతుందేమో వద్దులే చెప్పేద్దామని చెప్పేసి ఆయనకి ఏదో సార్ మరి ఇలా అవుతుందంటే అన్న డోంట్ వరీ నేను ఉన్నాను కదా ప్లీజ్ కమ్ నేను చూసుకుంటా అని అక్కడికి పిలిచి నాకు బోల్డ్ అంత కోఆపరేట్ చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ మా ప్రజ్వల్ నాకు ఒక అసోసియేట్ డైరెక్టర్ నాకు రోజు అంతకుముందు స్క్రిప్ట్ అంతా నాకు ఇచ్చి హాయ్ ప్రజ్వల్ థ్యాంక్ యూ ఇచ్చి చదివించి చెప్పి క్లారిటీగా కన్నడలో మాట్లాడించాడు. ప్లస్ అలాగే సందీప్ అని చెప్పేసి ఇంకొక కో డైరెక్టర్ కూడా, ఆయనకి థ్యాంక్స్. అండ్ శ్రేయస్ శెట్టి వేర్ ఎవర్ యు ఆర్ థ్యాంక్ యూ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికన్నా ఎక్కువగా నేను అనీష్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. లొకేషన్లో నాకు కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయినా కానీ అప్పటికప్పుడు అన్న నువ్వు కంగారు పడకు, ఆ వర్డ్ కావాలంటే మారుతాం ఇంకోటి అని చెప్పేసి ఇంకొక వర్డ్ మార్చి, లేకపోతే అదే పదాన్ని కొంచెం అన్న ఇలా విడదీసి కలిపి నేర్చుకోండి అని చెప్పి కొంచెం సులభత అంటే సులభంగా చెప్పేలాగా చేశాడు. థ్యాంక్ యూ అనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇందులో ఒక ఫాదర్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్, వెరీ లవింగ్ ఫాదర్, వెరీ స్ట్రిక్ట్ ఫాదర్. మామూలుగా నాకు ఇందులో కూతురు లేదు కాబట్టి కొడుకుని కూతురులాగా చూసుకుంటున్నాడు. వీడు ఎక్కడికి పోయినా కానీ ఏయ్ నో, వీడు ప్రేమలో పడినా కానీ నో, ప్రేమ అంటేనే చిరాకు, అలాంటి క్యారెక్టర్ ఇది. సో అంత స్ట్రిక్ట్ ఫాదర్ ఈ సినిమాలో ఏం చేశాడు, కొడుకు ఏ విధంగా టార్చర్ చేశాడు, ప్రెషర్ ఎలా పెట్టాడు, ఓవర్ చేశాడా తక్కువ చేశాడా అన్నది మీరు ఈ సినిమాకి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. చాలా మంచి అంటే ఇప్పుడు నేను చేసినప్పుడు మీ ఈ మధ్యన మీరు చూసే ఉంటారు లిటిల్ హార్ట్స్, అందులో కొంచెం సటిల్గా ఒక రియలిస్టిక్ అప్రోచ్లో కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇది కొంచెం ఫార్సికల్గా ఉంటుంది కామెడీ, బట్ థియేటర్లో అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సీన్స్ ప్రతిదీ చూసి పగలబడి నవ్వుతారు. అండ్ అనీష్లో ఉండే గొప్పతనం ఏంటంటే ఏదైనా చిన్న ఇంప్రొవైజేషన్ అనీష్ ఇలా చేద్దామా అంటే ఓకే అన్న చేద్దాం, తెలుగులో ఈ పదం బాగుంటుంది, ఈ కన్నడలో మీది వేరే అవ్వచ్చు కానీ ఇది తెలుగులో పడుతుందంటే ఓకే చేద్దామని చెప్పేసి ఇంక్లూడ్ చేయించేవాడు, యాక్సెప్ట్ చేసేవాడు. థ్యాంక్స్ ఫర్ దట్ ఆల్సో అనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ. ఈ బ్యానర్ గురించి చెప్పాలి, భావప్రీత బ్యానర్, విజయరెడ్డి గారు థ్యాంక్ యూ సార్. మీ గట్స్కి మెయిన్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా కన్నడ సినిమా అంటూ మొదలుపెట్టారు భావప్రీత ప్రొడక్షన్స్. తర్వాత ఆయనే చెప్పాడంట అనీష్కి, బ్రదర్ అనీష్ విల్ డూ ఇట్ ఇన్ తెలుగు ఆల్సో, స్ట్రైట్ లాంగ్వేజ్ రా అని చెప్పేసి తెలుగులో కూడా అడుగు పెట్టని. ఇందాక చెప్తున్నారు 15 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు, తనకి వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అవ్వకపోవడం ఏంటండి, మీరు రండి ఇక్కడ రండి, అడుగు పెట్టండి, లెఫ్ట్ రైట్ రైట్, ఎస్ తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. అలాగే జాన్విక తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. యూ విల్ ఆల్సో హ్యావ్ గ్రేట్ కమ్ ఫార్వర్డ్. మృదువుగానే రా, నువ్వు అలా పెట్టక్కర్లేదు. సో యూఆర్ ఆల్ వెల్కమ్. మీకు గొప్ప కెరియర్ ఉంటుంది, తెలుగులో ఉంటుందని డెఫినెట్గా మీరు కష్టపడితే, మీరు ఇష్టపడి కష్టపడితే మీకు గొప్ప కెరియర్ ఉంటుంది తెలుగు ఇండస్ట్రీలో. ఐ విష్ యూ ఆల్ వెరీ బెస్ట్ జాన్విక. అండ్ థ్యాంక్స్ టు సార్ ఆనంద్ గారు, బ్యూటిఫుల్ మ్యూజిక్ సార్. నేను ఆనంద్ గారికి కన్నడ ప్రెస్లో మొన్న బెంగళూరు ప్రామిస్ చేశాను, నేను చేసే సినిమాల్లో, మా అబ్బాయి చేసే సినిమాల్లో గ్యారంటీగా మీతోటి మ్యూజిక్ డైరెక్షన్ చేయించుకుంటాను, తెలుగు ప్రెస్లో కూడా చెప్తున్నాను. సో ఐ కాంట్ ఎస్కేప్. సో ఐ ఆల్రెడీ మా ప్రెస్లో చెప్పేశాను కాబట్టి సార్ డెఫినెట్లీ బికాజ్ యు ఆర్ సచ్ ఏ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈ పర్టికులర్ దీంట్లో సాంగ్ చూశారు మీరు ఇందాక, హృదయాన్ని అతుక్కునేలాగా ఒక సాంగ్ తీశారు, మెలడీ. దాంట్లో సింఫనీ ఉంది, ఆర్కెస్ట్రేషన్. అది బుదాపెస్ట్లో
అదే వేరే విజువల్ కాదు, దీనికోసం చేసిందే. ఈ నోట్స్ ఇక్కడి నుంచి పంపిస్తే బుదాపెస్ట్లో 1 hour లైవ్లో వాళ్ళు వాయిస్తుంటే ఈ నోట్స్ ప్రకారం అలా రికార్డ్ చేసుకొని చేసింది, అలా చేయించిన వ్యక్తి. సో ఆనంద్ గారికి తెలుగు ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని, గట్టి ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ హర్ష సార్ బ్యూటిఫుల్ విజువల్స్. అంటే హర్ష గారు పాపం ఎంతసేపు ఆయన ఫస్ట్ టైం డిఓపిగా చేయడం, కన్నడలో కూడా తెలుగులో కూడా. ఎంత కాన్సన్ట్రేషన్ అంటే పొద్దునే వెళ్ళి సార్ హర్ష గారు గుడ్ మార్నింగ్ సార్, సార్ నమస్కార అంటే నందీష నీ లెఫ్ట్ రైట్ అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉండేవాడు. సో దానికి తగ్గ విజువల్స్ కూడా చాలా గొప్పగా చేశాడు. ఒకవేళ అనీష్ గారు ఏమైనా ఇది అంటే కొంచెం కష్టమైన షాట్ అయినా సరే ప్రాబ్లం లేదనుకుంటూ ఛాలెంజ్ తీసుకొని చేసేవాడు. సార్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ ఆల్సో. సో ప్రవీణ్ గారు థ్యాంక్స్ సార్ ఫర్ మార్కెటింగ్ కన్నడ అండ్ తెలుగు సినిమాను కూడా ఈ ఇండస్ట్రీలోకి వచ్చి మార్కెట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారికి. అలాగే నాట్యరంగ అవరే ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. కామిక్ సెన్స్, కామిక్ టైమింగు, కామెడీ టైమింగ్ ఇవన్నీ పుష్కలంగా ఉన్న నటుడు, చాలా బాగా చేశాడు. కనపడడానికి చాలా అమాయకుడిలా ఉంటాడు కానీ అమాయకుడు కాదుండే. అంటే బోత్ ది సైడ్స్, అంటే యూజువల్గా కమెడియన్ అంటే ఎక్కువ శాతం నవ్విస్తూనే ఉండాలి. బట్ ఈ సినిమాలో ఆయనకి కామెడీతో పాటు ఎమోషనల్ టచ్ ఉండే క్యారెక్టర్, అది కూడా చాలా బాగా చేశాడు. సో సార్ నీవు ఈ తెలుగు ఇండస్ట్రీకి బన్నీ రైట్ లెగ్ బన్నీ రైట్ లెగ్ వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో సార్ దినేష్ గారు చాలా బాగా రాశారు సార్ లిరిక్స్. అంటే యూజువల్గా ఒక కామెడీ మాసీ కైండ్ ఆఫ్ సాంగ్ రాయాలంటే చాలా కష్టం. అలాంటిది రెండు మిక్స్ చేసి, పైగా నాకు తెలియదు మీరు బాబా మాస్టర్ని ముందే దృష్టిలో పెట్టుకొని రాశారా? అయి ఉంటుంది. సో అద్భుతంగా రాశారు మీరు. సో థ్యాంక్ యూ సార్ దినేష్ గారు, యూ హ్యావ్ రిటన్ ఫ్యాంటాస్టిక్లీ. యూ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. మీరు తెలుగు ఇండస్ట్రీ కదా? అయితే ఓకే, సారీ నేను తెలుగు ఇండస్ట్రీ అని చెప్పక్కలే. ఓకే, సో అలాంటిది మంచి టీం తోటి నేను వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం. అలాగే జాన్విక గురించి చెప్పాను, స్వరూపరాణి ఆవిడ కూడా ఇంకో హీరోయిన్, ఇందులో ఆవిడ రాలేదు, ఆవిడ వేరే షూటింగ్ బిజీలో ఉండి రాలేకపోయింది. ఆవిడకి కంగ్రాచులేషన్స్ చెప్తూ మిగతా ఆర్టిస్టులందరికీ, రవి భట్ గారికి, తులసి గారికి, ప్రమోదిని గారికి, స్వాతి గారికి, అలాగే నాట్య గారి గురించి చెప్పాను, చేతన్ గారికి, ఆయనకు కూడా అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ వెల్కమ్ టు ది తెలుగు ఇండస్ట్రీ. మా ఇండస్ట్రీ, మా వాళ్ళు మిమ్మల్ని హక్కును చేసుకొని బోల్డంత ప్రేమను చూపిస్తారు, నాట్ టు వరీ. అండ్ బాబా మాస్టర్ ఒక్కసారి ముందుకు రావాలి. చిచ్చి మీది అడుగు పెట్టడం గురించి కాదు, బాబా మాస్టర్ తోటి నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం. లేదు నేను ఫస్ట్ టైం చేయడం. కాకపోతే నేను కాన్స్టెంట్గా నేను సుమ దగ్గర నుంచి వింటుండేవాడిని. తన ప్రోగ్రాంలోకి వెళ్ళినప్పుడు అమ్మో బాబా మాస్టర్, అబ్బో ఆయన్ని తట్టుకోవడం, ఆయన ఎనర్జీని తట్టుకోవడం, ఆయన తాలూకు కామెడీ టైమింగ్ని తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇస్తుండేది. గీతా గారు కూడా ఇప్పుడు స్టేజ్ మీద చూశాను కదా. సో మాస్టర్ నాతోటి సాంగ్లోకి నేను హీరోతోటి డ్యాన్స్ చేయిస్తున్నా, నాతో కూడా అక్కడక్కడ స్టెప్పులు ఆ లెవెల్కి ఉన్న బాడీ వెయిట్ తోటి చక్కగా ఏం చేయగలుగుతానో అదే చేయించి, మిగతా టైంలో ఎలా చేయించాలో, క్యారెక్టర్ని ఎలా వాడాలో ఒక కథను చెప్పాడు. సాంగ్లో కూడా బాబా మాస్టర్ కథను చెప్పారు. ఈజ్ అ గ్రేట్ కొరియోగ్రఫర్. నాట్ ఓన్లీ ఊరికే స్టెప్పులు వేయించేయట్లేదు, కథని ఆ సాంగ్లో చెప్పాడు. కాబట్టి మాస్టర్ నాకు కూడా నా సాంగ్స్ ఏదైనా నా సినిమాలో వచ్చినప్పుడు ప్లీజ్ కంపల్సరీ వచ్చి చెయ్యాలి, ఇది రిక్వెస్ట్. అండ్ అలాగే మా అబ్బాయి తరపు నుంచి నేను మాట ఇవ్వలేను కానీ మా అబ్బాయి సినిమాలకు కూడా చెయ్యాలి మీరు తప్పకుండా. సార్ అది డ్యూటీ సార్. థ్యాంక్స్ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అనీష్ గురించి చెప్పాలండి. అనీష్ కొంచెం ముందుకు రా బ్రదర్, నువ్వు అడుగు పెట్టేసావు, సంతోషం. సో ఐ రిక్వెస్ట్
మన ప్రెస్ మిత్రులందరినీ నేను కోరుకునేది ఒకటే, కష్టపడి చేశాడు, ఇష్టపడి చేశాడు, చాలా మంచి సినిమా, బాగా చేశాడు, బాగా తీశాడు. ఇక మీ చేతుల్లో ఉంది, మీ ముందుకు వస్తుంది. మీరు కొంచెం ప్రొజెక్ట్ చేసి ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్తే ఈ సినిమా డెఫినెట్గా థియేటర్లోకి వచ్చి చూస్తారు. ఎందుకంటే మీరే ప్రచారకర్తలు కాబట్టి ప్లీజ్ అనీష్కి లిఫ్ట్ ఇచ్చి ఆయన ఈ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేలాగా చూడండి. బికాస్ కష్టపడి ఇష్టపడి చేస్తాడు కాబట్టి సినిమా 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 అంటే సినిమానే ప్రాణం. ఒక మామూలుగా నేను కన్నడలో ఒక మాట చెప్పాను, తెలుగులో నాకు రాజమౌళి అనే వ్యక్తి నన్ను టెలివిజన్ నుంచి సినిమాల వైపు డైవర్ట్ చేశాడు, అలా కన్నడలో నాకు అనీష్ అనే వ్యక్తి రాజమౌళి లాంటి వాడు ఎందుకు తెలుగు నుంచి నన్ను కన్నడలోకి డైవర్ట్ చేశాడు. ఆపర్చునిటీస్ వస్తాయి లేదో నాకు తెలియదు, బట్ డైవర్ట్ అయితే చేసావు, తీసుకెళ్ళి ఉన్నాను అక్కడ దాకా. సో నువ్వు నాకు కన్నడలో రాజమౌళి అంత వ్యక్తి, అదొకటే కాదండి, తన తాలూకు ప్యాషన్, తన తాలూకు ఇంట్రెస్ట్. ఎలాగైతే జక్కన్న ఇక్కడైతే ఎప్పుడు ఎన్గ్రాస్ అయిపోయి సీను ఇంకోటి దాని మీదే ఆలోచిస్తూ మునిగిపోతాడో ఆలోచిస్తాడో తను కూడా అంతే. కథ రాసుకుంటాడు. మామూలు కొంతమంది డైరెక్టర్స్ డిపెండ్ అవుతారు ఎవరి మీద, స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళి కెమెరామెన్ మీద డిపెండ్ అవుతాడు. అలాంటిది కాకుండా షార్ట్ డివిజన్తో సహా ఎడిటింగ్ సెన్స్తో సహా మ్యూజిక్ సెన్స్తో సహా తెలిసిన మంచి డైరెక్టర్. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ బ్లెస్ యూ ఆల్సో. ఎందుకంటే వయసులో చిన్నవాడివి కాబట్టి, అండ్ నీకు కూడా మా ప్రజల నుంచి, మా ప్రెస్ నుంచి డెఫినెట్గా బ్లెస్సింగ్స్ వస్తాయి. నథింగ్ టు వరీ అండ్ వెల్కమ్. అండ్ ఈ సాంగ్ మీరు ఇందాక ఫస్ట్ వనమాలి సాంగ్ విన్నారు కదా, ఆ వనమాలి అనే బ్యూటిఫుల్ సాంగ్ ఈ పూటకి నేను అంజలి అండ్ చందుకి మీ ఇద్దరికి డెడికేట్ చేస్తున్నా. సో పాత్రికేయ మిత్రులందరూ మన పాత్రికేయ సంబంధి ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి చప్పట్లు కొట్టండి. ఈ పూటకి డెడికేట్ చేస్తున్నా, ఎందుకంటే ఆ సాంగ్ చాలామందికి ఇంకా డెడికేట్ చేయాల్సి ఉంది కాబట్టి. సో విషింగ్ యూ ఏ హ్యాపీ లైఫ్. ఓకే, చందు పాట మాత్రమే డెడికేట్ చేస్తున్నారు, అందులో రెండు ట్రాక్ ఉండాలి. పైకి చూపించేద్దాం జనాలకి, అందరికి. ఇక్కడ మనకు తెలిస్తే సరిపోదు. అరే టార్చర్ ప్రెషర్, మా సినిమాకి మీ ఇద్దరు ప్రచారకర్తలు అవుతారా? మంచి శకునాలు రండి. రా. ఈయన చందు మీ అందరికీ తెలుసు, మీ మిత్రుడే. బోల్డ్ అని ఇంటర్వ్యూలు తీసుకున్న వ్యక్తి, బాగా తీసుకుంటాడు. ఎక్కువ శాతం అమ్మాయిలు మాత్రమే ఇంటర్వ్యూలు తీసుకుంటుంటాడు. జాగ్రత్త అమ్మాయి ఎప్పటి నుంచి, ఎక్కువగా అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు కూడా తీసుకునేలా చేయి. నా చేసావు, కాకపోతే అప్పుడప్పుడు చేసావు. సో అంజలి తను కూడా ఇదే ఫీల్డ్లో ఇంటర్వ్యూలు అవన్నీ తీసుకుంటుంది. ఇద్దరు పాత్రికేయ రంగంలోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ త్వరలోనే ఒకటి కాబోతున్నారు. కాబట్టి చాలు సార్, చాలు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఫస్ట్ నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటావేంటి? మేము చెప్పాలి ఆల్ ది బెస్ట్ అంటే ఏంటి? మీ సినిమాకి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. అవును సార్, అవును. ఫస్ట్ ఫిక్స్ అవ్వగానే మీకే చెప్తాను సార్. ఫస్ట్ గెస్ట్ మీరే మాకు. ఓకే సరే. మా ఈ లవ్ వెళ్ళిపోగల మా ఈ లవ్ ఓటీపీ సినిమాకి మిమ్మల్ని ఇద్దరిని ఇలా కమిట్ చేసినందుకు, నేను కమిట్ చేయించలేదు, వాళ్ళిద్దరు ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు. సో వాళ్ళు నిన్న శివమల్లల గారు ఫోన్ చేసి ప్రెస్ మీట్కి వస్తే తగిన మర్యాద చేస్తాను చందు అని అన్నారు. ఇంత మర్యాద అనుకోలేదు నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. శివది కాదు ఇది, నేను నా తాలూకు ఇది శివకి సంబంధం లేదు పాపం, అది నాకు తెలియదు, అది వేరు. బట్ ఐ విష్ వెరీ హ్యాపీ లైఫ్ ఫర్ యూ పీపుల్ అండ్ థ్యాంక్ యూ. మా లవ్ ఓటీపీకి వచ్చి మీ లవ్ ఓటీపీని కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రే బన్నీ భయ్ నా పక్కనున్నారు అంటే నమ్మట్లేదు. సో అలా జర్నీ అంటే నేను ఎందుకు స్టార్ట్ చేశానో తెలీదు, ఎందుకు ఇదైందో తెలీదు. కట్ చేస్తే 5 daysకి ఇలా జరిగిపోతూ ఉంది. సో అలా అంటే దిస్ లాంగ్ స్టోరీ, ఐ విల్ టెల్ సమ్ అదర్ టైం. అలా జరిగే టైంలో ఇంకా హీరో అవుదామని నాన్నకి ప్రెషర్ చేసి ఒక సినిమా స్టార్ట్ చేసాం సార్. ఇక్కడ మేబీ సీనియర్ సార్ మీకు గుర్తుండొచ్చు, నెలవంక అని ఒక సినిమా, ఇప్పుడు గుర్తొచ్చింది కదా సార్. సో అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ చేస్తే బన్నీ భయ్య వచ్చారు పాపం నా కోసం. నేను అడగగానే కానీ చెప్పారు, వద్దురా ప్రొడ్యూస్ చేయకు, కష్టాలు ఉన్నాయి, నువ్వు ప్రొఫైల్ చేసుకుని తిరుగు అంటే నేను వినలే. 18 years 19 years కిడ్, ఆతృత,
చేసేయాలి హీరోగా వచ్చేయాలి, ఆతృత వినలే. అంటే జీవితం కొడితే ఎలా ఉంటుందో నేర్చుకున్నా సార్. లాక్ కొడితే మళ్ళీ వెళ్ళి బెంగళూరులో పడ్డా, అయిపోయింది అయిపోయిందని. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న సౌండ్ అయింది, ఆ సౌండ్ వల్ల నాకు అక్కడ ఆఫర్స్ మొదలై, ఇండస్ట్రీ వదలలే. మా కన్నడ ప్రేక్షకులు వాళ్ళ దేవుడి రూపంలో నాకు సినిమాల మీద సినిమాలు ఇచ్చడం స్టార్ట్. 4 సినిమాస్ అయినాయి. 4 సినిమాస్ అయినాక అయినా ఒక చిన్న ఏంటారు, ఒక చిన్న గ్లిచ్ ఉంది కదా, రే మనం అనుకున్నాం కదా అవ్వలేదు కదా అంటే కాఫీ విత్ మై వైఫ్ అని ఒక సినిమా. ఇప్పుడు గుర్తొచ్చుంటుంది మదన్ గారు, ఆ నలుగురు మదన్ గారు రైటర్, పాప ఆయన లేదు ఈరోజు, సారీ. సో ఆయన అనీష్ నిన్ను పెట్టుకొని 2 లాంగ్వేజ్లో చేస్తా అన్నారు, కన్నడ మళ్ళీ తెలుగు. కన్నడ రిలీజ్ అయింది కానీ తెలుగు రిలీజ్ కావాలి. అరే మళ్ళీ మిస్ అయిందిరా, మళ్ళీ లాక్ కొడితే బెంగళూరు వెళ్ళి పడ్డా. అక్కడ మళ్ళీ ఒక 3-4 సినిమాలు చేసుకున్నా. అలా చేసుకున్న తర్వాత ఇంకొక సినిమా ఏదో ఆఫర్ వచ్చింది, చల్ అని. నేను మళ్ళీ మన వరుణ్ సందేశ్ గారి వైఫ్ వితిక, కాదు వితిక గారు. సో వాళ్ళతో అలా ఒక సినిమా చేసాము, ఒక్క స్కెడ్యూల్ అయింది, అది ఆగిపోయింది. అరే ఏంట్రా మనం ఎప్పుడు హైదరాబాద్లో అడుగు పెడుతుంటే ఏదో ఒకటి అవుతుంది కదా, నేనేదో అనుకున్నాను కదా. మళ్ళీ 2018లో మన గౌతమ్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై, జెర్సీ డైరెక్టర్, ఈజ్ టు స్టే ఇన్ బెంగళూరు. మేము కలిసి డిస్కస్ చేస్తే మళ్ళీ రావా అనీష్తో చేస్తే బాగుండింది అని. సో డిస్కషన్ అయింది, మొత్తం అయింది. కానీ ప్రొడక్షన్ హౌస్ ఇదాని వల్ల ఈవెన్ దట్ టైమ్ మిస్డ్. అరే ఏదో ఇది అవ్వట్లేదు అంటే అక్కడ నాకు 13 సినిమాలు అయినాయి సార్. అవ్వగానే ఈ స్క్రిప్ట్ అనుకున్నాము, ఇది అనుకున్నాము, ఏదో ఇక్కడ చాలా గట్టిగా అనిపించింది. నా ప్రొడ్యూసర్ విజయ్ గారును చెప్పారు తెలుగు చేసేద్దామని. అది ఎలా ఉండిందంటే జోషు ఎడ్రా వండి ఇప్పుడు పోదంతా హైదరాబాద్కి చేసేద్దాం ఇప్పుడు అంటే. అప్పుడు స్టార్ట్ చేసినోడు ఒక స్మైల్ ఆడిషన్ లేనోడు ఈరోజు టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యి, మేబీ ఇలా రాసి పెట్టిందేమో నా జీవితం. నేను ఎప్పుడు నెగిటివ్ అనుకోను, ఇలా రాసి పెట్టిందేమో. అరే నువ్వు ఆ రోజు వచ్చింటే నేను సస్టైన్ అయ్యేవాడిని కాదో ఏమో తెలియదు సార్. మేబీ ఆ రోజు వచ్చింటే ఇప్పుడు 10 years అయిందో హీరో అవుతుంది ఇక్కడ. సో ఆ రోజు వచ్చింటే ఏమవుతుందో తెలియదు. కానీ ఈరోజు యాజ్ ఎ టెక్నీషియన్ నేను వచ్చాను, యాజ్ ఎ డైరెక్టర్గా నేను వచ్చాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈ సినిమా అంటే నాకు ఈ 14 years జర్నీ ఆఫ్ 14 years ఆఫ్ స్ట్రగల్ కమింగ్ టు ఇయర్, అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చి వెళ్ళే ఉంటుంది కదా, ఈ సినిమాతో ఇంకా వచ్చి వెళ్ళడం ఉండదు, ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను అనే కాన్ఫిడెంట్ నాకుంది. నేను అందుకే చెప్పా డబ్బు చేయొద్దు, డబ్బొద్దు, బికాజ్ నాకు ఒక హిస్టరీ ఉంది కానీ ఎవరికి తెలియదు. నేను ఎప్పుడు ఇక్కడ అందరికీ ప్రసాదాలు చెప్తూ ఉంటాను, నేను మీకు కొత్త కానీ సినిమా కొత్త కాదు. 13 సినిమాలు చేశాను, అక్కడ అవుట్ చేశాను, రిలీజ్ చేశాను. సో ఈ కంటెంట్ పెట్టుకుని, ఈ కంటెంట్ స్ట్రైక్ అవ్వగానే ఐ వాజ్ లైక్ ఎస్ వీ విల్ నాక్ దిస్. ఈ సినిమా ఇక్కడ టెక్నీషియన్స్ ఎవ్వరు పెద్దగా పేరు ప్రఖ్యాతులు చేసిన వాళ్ళు కాదు సార్, కానీ ఎవ్రీవన్ ఆర్ టాలెంటెడ్. ఐ విల్ నాట్ గో బిహైండ్ సక్సెస్తో ఉంటే మనము సక్సెస్ అయిపోతాం. ఐ డోంట్ బిలీవ్. కష్టపడితే టాలెంట్ ఉంటే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నేను మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కుర్రోడు నిన్న నైట్ అంతా అన్నా ఒక గెస్ట్ ఉంటే బాగుండన్నా, అన్నా ఒక గెస్ట్ ఉంటే, రే మనకి ఎలా రా ఇప్పుడు గెస్టు మనకి తెలియదు కదా, ఎలా రా గెస్ట్ ఉంటే బాగుండు. వాడు నైట్ అంతా ఫీల్ అవుతున్నాడు. నేను అదే చెప్పాను, రే మన కంటెంటే మన గెస్ట్. ఈరోజు నేను 8 minutes ఫుటేజ్ చూపించాను సార్ మీకు. 8 minutes ఫుటేజ్లో ఐ మేడ్ యూ ఐ వాచ్, మీరు నవ్వారు. ఇదే అనీష్ ఇప్పుడు చెప్తుంటే ఒక చిన్నదే, అనీష్ ఎవరని తెలీదు. ఈ 8 minutes ఫుటేజ్లో ఐ మేడ్ అన్ అట్రాక్షన్. నేను చెప్పాను ఈ రోజుకి మన 8 minutes మనకు పవర్ స్టార్. రేపు పొద్దునే మనం చూపించే ఒక 16 minutes మనకి మెగాస్టార్. మనం కంటెంట్ అయినంత వెళ్తాం, బికాజ్ వీఆర్ న్యూ. మనకి లేదు అందరూ ఎలారా తెలుగులో ఎలా చేస్తావు నాకు తెలియదు. ఎలాగో అలా కానీ అడుగు పెట్టేసి ఎలాగో అలా చేస్తాను. నేను శివసార్కి అదే చెప్తుంటే, సార్ 10 రోజుల ముందు చూపించేద్దాం సార్ ప్రెస్ వాళ్ళకి, ప్రెస్ మీడియా ఫ్రెండ్స్కి లేకపోతే సీనియర్స్ సార్ అందరికీ 10 రోజుల ముందు చూపించేద్దాం సార్. శివగారు అరే మనం మిస్ అయితే ఫ్రైడే ఏమి ఉండదు కదా అన్నారు. సార్ ఇప్పుడు ఫ్రైడే నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్, ఇక్కడ మనకేం ఫ్రైడే బ్రహ్మాండమైన 100 shows హౌస్ఫుల్ ఉంటాయి లేదు, ఎలాగో అది లేదు. కానీ ఇక్కడ వర్కౌట్ అయితే నాకు అక్కడ హౌస్ఫుల్ ఉన్నాయి సార్ అన్న. మై కంటెంట్ ఇక్కడ బాగుంటే నాకు ఫ్రైడే వస్తుంది. 10 రోజులు ముందు చూపించేద్దాం. వాట్ ఎవర్ ద టేస్ట్ ఈస్ నేను 10 రోజులు ముందు చూస్తాను, లేకపోతే 10 రోజులు అయిన తర్వాత చూస్తాను. దిస్ వాజ్ వెరీ ఆన్ అ క్లారిటీ నోట్ మేము వచ్చాం. సో 2 minutes I'm taking a lot of time. 15 years of wait for this press meet, struggle press meet. So I would like to thank Anand. చాలా మంచి అంటే బెంగళూరులో కూర్చొని నైట్ అండ్ ఏదో చేయాలి మనం, ఏదో అంటే నేను అక్కడ తెలుగు సినిమా చూసేవాను కదా సార్. దిస్ విల్ నాక్ తెలుగు ఆడియన్స్ అని నైట్ అండ్ డే. థ్యాంక్స్ ఆనంద్ అండ్ హర్ష ఆల్సో హెస్ వర్క్డ్ రియలీ హార్డ్. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ మంచు.
So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andariki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Katisha. Please subscribe. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను Shamila. Please subscribe City Light E-News. Hi, నేను మీ అశ్వినిశ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. Hello everyone, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Eknath. Please subscribe to City Light E-News. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని